పిఆర్ న్యూస్కు స్వాగతం. రామాయపట్నం పోర్టు పనులను వచ్చే ఏడాది జూన్ కల్లా పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శుక్రవారం సాయంత్రం రామాయపట్నం పోర్టును సందర్శించారు. ముందుగా అధికారులతో సమీక్ష నిర్వహించి పనుల పురోగతిని తెలుసుకున్నారు. అక్కడే అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం నిర్మాణ పనులను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. రామాయపట్నం 2019లో చంద్రబాబు మేజర్ పోర్టుకు శంకుస్థాపన చేశారని, అప్పటి పోర్టు అంచనా వ్యయం 4,929 కోట్లు కాగా ఇప్పటికీ 1,100 కోట్లు గత ప్రభుత్వం ఖర్చు చేశారని, గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కేవలం 51% పనులు మాత్రమే పూర్తి అయ్యాయని, కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక పెండింగ్ ప్రాజెక్టులు, పోర్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో జువలదిన్నె షిప్పింగ్ హార్బర్, రామాయపట్నం పోర్టు, దగదర్తి ఎయిర్పోర్టు శుక్రవారం పరిశీలించనున్నారు. ఇక నుంచి ప్రతి నెలా పోర్టు పనులపై సమీక్ష చేస్తామని అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి స్థాయిలో పోర్టు నుంచి కార్యకలాపాలు జరిగేలా చూస్తామని మంత్రి అన్నారు. రామాయపట్నం పోర్టు విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఆయన తెలియజేశారు. పోర్టు కోసం భూములు ఇచ్చిన చేవూరు, రావూరు, కర్లపాలెం, సాలిపేట రైతులు ఇంకా ఇబ్బందులు పడుతున్నారని, ప్రస్తుతం ఎకరాకు ఇస్తున్న 16 లక్షల నష్టపరిహారం సరిపోదని దాన్ని 25 లక్షలకు పెంచాలని రైతులు కోరుతున్నారు. రైతుల విజ్ఞప్తిని మంత్రుల దృష్టికి తీసుకువెళ్లగా వారు సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనగర్ల నాగరాజు, కందుకూరు పట్టణ పార్టీ అధ్యక్షులు దామ మల్లేశ్వరరావు, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
రామాయపట్నం పోర్టు తెలుగు ప్రజల చిరకాల వాంఛ కోరికేది. గతంలోనే గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2019లో ఈ ప్రాంతం యొక్క ప్రజల చిరకాల ఆకాంక్ష తీర్చాలనేటువంటి ఉద్దేశంతో 2019లో శ్రీకారం చుట్టడం జరిగింది. మొత్తంగా ఈ రామాయపట్నం పూర్తి నిర్మాణం అంచనా విలువ వచ్చేసి 4,929 కోట్ల రూపాయలు. ఇప్పటి వరకు 51% వరకు పనులు పూర్తయ్యాయి. దీనికోసం ఇప్పటి వరకు దాదాపుగా 1,300 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి కూడా పనులు కొద్దిగా స్లోగా జరగటం, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కావచ్చు, ఇంకోటి కావచ్చు, పనులు సరిగా కాక వేగవంతం కావాల్సినటువంటి ఎప్పుడో కంప్లీట్ కావాల్సినటువంటి ఈ ప్రాజెక్టు కూడా నత్తనడడం వల్ల ప్రభుత్వానికి అందరికీ కూడా నష్టం జరగడం జరుగుతూ ఉంది. దాదాపు ఇప్పుడు మిగిలిన పనులు వేగవంతం చేయడంపై అధికారులు కూడా అందరూ కూడా సూచనలు, సలహాలు స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే రామనాయుడు గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కలెక్టర్ గారు, డీసీ గారు, సీఓ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు అందరం కూడా చర్చ చేసుకుని దాదాపు 3 అవర్స్ రివ్యూ చేసుకున్నాం. పెండింగ్ పనులు ఏమున్నాయి, ఏ విధంగా అయితే అనుకున్న సమయానికి చేయొచ్చు అనేటువంటి విషయం మీద కూడా చర్చ జరగడం జరిగింది. వీటన్నిటిని కూడా వేగవంతం చేసి 2025 జూన్ నాటికి దీన్ని పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు కూడా ఇచ్చాము. ఆ విధంగా చేయవలసిన బాధ్యత ఏదైతే ఏజెన్సీ చేస్తా ఉన్నారో వారికి కూడా దిశాదశలు చేసి కంప్లీట్ చేయాలి. ఎవ్రీ మంత్ ప్రోగ్రెస్ ఏ విధంగా చేయాలనేటువంటిది కూడా ఒక టైం టేబుల్ తయారు చేయాలని చెప్పి అధికారులు కూడా ఇవ్వడం జరిగింది. సాధ్యమైన త్వరగా ఈ యొక్క కాంట్రాక్ట్ చేసేసి ఈ యొక్క చిరకాల కాల్చేటువంటి ఈ ప్రాజెక్టును తొందరగా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలనే కోరికతో గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత రివ్యూ చేసుకోవడము, అదేవిధంగా ఇక పెండింగ్ లో ఉండేటువంటి కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి, ల్యాండ్ పెండింగ్ లోని ఇష్యూస్, వాటన్నిటిని కూడా ఈ యొక్క రివ్యూలో చేసుకుని కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇచ్చాము. వారు కూడా దాన్ని త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఈ విధంగా భూ యజమానులు కూడా కొంతమందికి రావాల్సినటువంటి వాళ్ళ కాంపెన్సేషన్స్ కావచ్చు, స్థానికంగా ఉండే సమస్యలు కావచ్చు, వాటన్నిటిని కూడా పెద్దలు రామనాయుడు గారు, ఎమ్మెల్యే గారు కూడా దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఏదైతే ఆ చిరకాల కాంక్ష ముందు అనుకున్న టైంకి చేయాలనేటువంటి ప్రభుత్వం గట్టిగా మా ముఖ్యమంత్రి ఆదేశాల గురించి ఇక్కడికి వచ్చి ఇవన్నీ కూడా జరగడం జరిగింది. అనుకున్న టైంకి ఈ యొక్క సమస్యలు కూడా తీర్చు దాన్ని పూర్తి చేయడానికి మేమందరం కూడా వెళ్ళాలని నిర్ణయం తీసుకుని ఇక్కడ రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ రామాయపట్నం చరిత్రలో ఒక మరపురాని రోజు. రాష్ట్ర కేబినెట్ శాఖ మంత్రిగా శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు, వారితోటి సెక్రటరీ గారు, సిఇఓ గారు, నెల్లూరు కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, మా శాసనసభ్యులు నాగేశ్వరరావు గారు, కృష్ణారెడ్డి గారు, నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడైనటువంటి అజీజ్ గారు అందరం కలిసి ఇక్కడికి వచ్చాం. దాదాపుగా 6-7 సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్టు నత్తనడకం నడుస్తూ ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు వల్ల ఈ జిల్లా యొక్క ప్రయోజనం పెద్దదిగా ఉండాలి, పేద వర్గాల ప్రజలకి ఒక ఉపాధి అవకాశాలు కలగాలి అనేటువంటిది ఆయన గారు, సిఇఓ గారు, కలెక్టర్ గారు, అనుభవం ఉన్నటువంటి సీనియర్ ఇక సెక్రటరీ గారు అయినటువంటి సురేష్ గారు రావడం కూడా నా అదృష్టం. ఎందుకంటే అధికారులు అటు ప్రజలు అందరూ కలిసి చేస్తేనే ఏ ప్రాజెక్ట్ అయినా ముందుకు పోవాలంటే అందరి సందర్భం. మాకంటే ఇంకొక ఇంట్రెస్ట్ గా వాళ్ళు ఈ యొక్క ప్రభుత్వంలో చేయాలి, తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎన్ని ఆఫీసర్స్ కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఒక అనుభవం కలెక్టర్, అటు ఎన్ని ఆఫీసర్లు, ఎందుకంటే వారికి చేయాలనే తపన ఉంటుంది. ముఖ్యంగా సీఏ గారికి కూడా సపరేట్ గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈ ప్రాజెక్టుల గురించి కూడా వేయడం జరిగింది. సీనియర్ ఆఫీసర్ అయినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ గారు కూడా మాకు వారి యొక్క సలహాలు, సూచనలు ఎంతో అనుభవం ఉన్నటువంటి వారు ఆఫీసర్, వారిని కూడా 2 నిమిషాలు మాట్లాడవలసింది కోరుకుంటాము. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఇక్కడ రామాయపట్నం పోర్ట్ కు సంబంధించిన
పని పరిశీలించిన తర్వాత గౌరవ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మరియు ఆర్ఆండ్బి మినిస్టర్ గారు అలాగే ఎండోమెంట్ మినిస్టర్ గారు పెద్దలు మీతో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. వారిద్దరూ చెప్పినట్టుగానే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమం. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యమంత్రి గారిలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి గారు, అలాగే పెద్దలు ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి గారు, దేవారావు చంద్ర గారు, శ్రీమతి శాసనసభ్యులు కాగా కృష్ణారెడ్డి గారు, అలాగే అందరి ముందుకు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా, మేము జూనియర్ గా ఎమ్మెల్యే, మీరందరూ కూడా మా ప్రాంతానికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి, మమ్మల్ని ముందుకు నడిపించాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఈ ప్రాంత రైతులందరికీ కూడా మరొకసారి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ